ఐపీఎల్ ఎడిషన్లు మారుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాత మాత్రం మారడం లేదు. 2016లో తొలిసారి టైటిల్ ను ముద్దాడిన రైజర్స్ ఆ తర్వాత మళ్లీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గత కొన్ని సీజన్లుగా మారి పెరవంగా ఆడుతూ పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమవుతోంది. జట్టును ఛాంపియన్ గా నిలిపిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెట్ డేవిడ్ వార్నర్ ను తప్పించిన తర్వాత న్యూజిలాండ్ సారథి కెన్ విలియమ్స్ కు పగ్గాలు అప్పగించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో కెన్ మామాకు ఉద్వాంస పలికి సౌత్ ఆఫ్రికా స్టార్ ఐడెన్ మార్కమ్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అతడి కెప్టెన్సీలో రైజర్స్ ఐపీఎల్ 2023 సీజన్ లో కేవలం 4 మ్యాచ్లే గెలిచింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందే కెప్టెన్ వేటలో పడ్డ సన్ రైజర్స్ యాజమాన్యం మినీ వేలంలో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ లో ఆసీస్ ను విజేతగా నిలిపిన ఈ పేస్ బౌలర్ కోసం ఏకంగా 20.50 కోట్లు ఖర్చు చేసింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్ లో తమ కెప్టెన్ కమిన్స్ ను నియమించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కమిన్స్ కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టినప్పటికీ సన్ రైజర్స్ కు కెప్టెన్ అవసరం ఉందన్నారు. ఈసారి ప్యాట్ కమిన్స్ రూపంలో వారికి మంచి ఆటగాడు దొరికాడని ఖచ్చితంగా అతన్నే కెప్టెన్ గా నియమిస్తారని చెప్పుకొచ్చారు. అయితే సన్ రైజర్స్ యాజమాన్యం కొత్త కెప్టెన్ పై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.